నమస్తే అండి. నేను మీ రామకృష్ణ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్‌ని. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు చూస్తున్నారు గదా! శ్రీనివాస్ అనే పేరు ఇక్కడ ఈ వాల్యూస్ అనేది కూడా యేసాను. ఎస్ అంటే 3, ఆర్ అంటే 2, ఐ అంటే 1, ఎన్ అంటే 5, ఐ అంటే 1, ఆర్ అంటే వి అంటే 6, ఏ అంటే 1, ఎస్ అంటే 3. ఈ వాల్యూస్ అనేది కూడా ఈ శ్రీనివాస్ అనే పేరుకు ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క వాల్యూ. మనం ఏం చేయాలంటే సింపుల్ టెక్నిక్ ఏంటంటే ఒక మోస్తరుగా ఒక 9 గదుల బాక్స్ గీయండి ఇక్కడ. ఈ 9 గదుల బాక్స్ తీసిన తర్వాత ఈ వాల్యూస్ అన్నీ కూడా ఈ బాక్స్‌లో ఫిల్ చేయండి. సుమారుగా ఎన్ని బాక్సులు ఫిల్ అయ్యాయండి? 1 అయింది, 2 అయింది, 3 అయింది, 5, 6 మొత్తం ఈ 6 బాక్సులు మొత్తం 5 బాక్సులు ఫిల్ అయినాయి. ఒక 4 బాక్సులు మాత్రం ఖాళీగా ఉన్నాయి. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి 1 నుండి 9 వరకు ఈ వాల్యూస్ దీని యొక్క థియరీ అనేది కూడా అంటే ఒక్కొక్క నంబర్ యొక్క ప్రాముఖ్యత అనేది కూడా ఇక్కడ రాశాను. 1 నుండి 9 వరకు. ఒకటి మనం గమనించండి ఫిల్ అయినటువంటివన్నీ కూడా పాజిటివ్‌గా తీసుకోండి. ఫిల్ కాని నంబర్‌లని కూడా నెగెటివ్‌గా తీసుకోండి. ఇప్పుడు 1 ఫిల్ అయింది. 1 వివాహం అనేది గూర్చి తెలియజేస్తుంది. ఆ వివాహం 1 పాజిటివ్‌గా తీసుకుంటే అతనికి జరుగుతదన్నట్టు. కంపల్సరీ శ్రీనివాస్ అనే పేరు పెట్టుకున్న వారికి వివాహం జరుగుతది. 2 ఫిల్ అయింది. సంతానం అనేది కూడా కలిగి ఉంటాడు తను. పెళ్ళైన తర్వాత సంతాన యోగ్యత కూడా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయిపోయింది. 3వ నంబరు శ్రీనివాస్‌కి రిలేషన్‌షిప్‌లో అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు వస్తాయి. అంటే వాళ్ళు రిలేషన్‌షిప్ బాగా మెయింటైన్ చేస్తాడు శ్రీనివాస్ అనేవాడు. అంటే తమ్ముడు, అన్న, చెల్లి అనుబంధం అనేది కూడా ఎక్కువగా చూపేటటువంటి వ్యక్తి శ్రీనివాస్. ఇది బయటికి కనిపించాడు, లోపల మాత్రం తప్పకుండా ఆ ఆలోచన రిలేషన్‌షిప్ మెయింటైన్ చేయాలన్నట్టుగా అతనికైతే ఉంటదండి తప్పకుండా. ఇక్కడ ఒకటి చూడండి 4వ నంబరు ఇక్కడ ఫిల్ కాలేదు. ఈ 4వ నంబర్ దేన్ని చూపెడుతుంది? శ్రీనివాస్‌కి అనేక రకమైనటువంటి సమస్యలతో పాటు రుణ బాధలు కలిగి ఉంటాడు. ఎప్పుడూ రుణాలు ఎక్కువగా ఉంటాయి. రుణ బాధలు ఎక్కువగా కలిగి ఉంటారు. ఒక సమస్య పోయే వరకు ఇంకొకటి, ఇంకొకటి పోయే వరకు ఇంకొకటి. అలా జీవితకాలం సమస్యలండి శ్రీనివాస్‌కి. రుణాలతోనే ఎప్పుడూ డబ్బుతోనే వస్తది. తనకు ఉన్న సమస్యలో అదొకటే ఎక్కువగా ప్రాబ్లం. ఇకపోతే సొంత గృహ నిర్మాణ యోగ్యత అనేది శ్రీనివాస్‌కి తప్పకుండా ఉంటుంది. తర్వాత 6వ నంబరు చదువు. దీనిలో 50-50 తీసుకోవాలండి. ఎందుకంటే ఇది శుక్రుడికి సంబంధించిన నంబర్ కాబట్టి చదువులో 50% చదువుకున్న వాళ్ళు, 50% చదువు మధ్యలో ఆపేసిన వాళ్ళు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కానీ వీళ్ళు ఎంత చదువుకున్నా కూడా ఆ చదువుకు తగ్గ ప్రతిఫలం అంటే దానికి తగ్గ ఉద్యోగం అయితే చేయలేరు. అది మాత్రం ఖచ్చితంగా నేను చెప్పగలుగుతాను. 80% మధ్యలో చదువు ఆపిన వాళ్ళు ఉన్నారు. ఒక 20% చదువుకొని ఉద్యోగాలు చేసే వాళ్ళు ఉన్నారు దీంట్లో. మీరు గమనించండి. ఏ శ్రీనివాసునైనా మనం గమనించండి. అదేవిధంగా ఇక్కడ గమనించండి 7వ నంబర్ ఖాళీగా ఉంది. అంటే శ్రీనివాస్ అనే అతను వ్యాపారం చేస్తే దానిలో నష్టం తప్ప లాభం అయితే ఉండదండి. ఒకవేళ అతనికి వ్యాపారం చేసినా అక్కడికక్కడికి సరిపోవడం కానీ, ఆ మధ్యాంతరంగా ఆపివేయడం కానీ, రుణ బాధలు కలిగి ఉండడం కానీ, వ్యాపారంలో నష్టాలు వచ్చి రుణ బాధలు కలిగి ఉండడం కానీ జరుగుతుంది. ఇక 8వ నంబర్ ఖాళీగా ఉంది. 8వ నంబర్ అంటే కుటుంబ కలహాలు. ఎప్పుడు కుటుంబంలో కలహాలు ఏర్పడుతూ ఉంటాయి. అంటే వైఫ్ అండ్ హస్బెండ్స్ మధ్య చిన్న చిన్న సమస్యలు ఎక్కువగా ఇరకాటం. ఇతని నుండి రిలేషన్షిప్ బాగుంది కానీ కుటుంబ కలహాలు వస్తుంటాయి. ఇది ఒక సమస్య ఉంటుంది. దీనికి తోడుగా ఏంటంటే హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు శ్రీనివాస్‌కి ఎక్కువగా ఉంటాయి. గుర్తుపెట్టుకోండి. శ్రీనివాస్‌లో హెల్త్ ప్రాబ్లం ఏదో ఒక రకమైనటువంటి హెల్త్ ఆకస్మికంగా ఆ ప్రాబ్లం వచ్చి మీద పడుతూ ఉంటుంది. 9వ నంబరు ఆర్థిక స్తోమత అనేది వాళ్ళకు చాలా ఇబ్బందికరంగా ఉంటుందండి. ఆర్థిక స్తోమత. ఒకవేళ శ్రీనివాస్ విదేశాలకు వెళ్తే అక్కడ ఉండలేడండి. మళ్ళీ తిరిగి వచ్చి మళ్ళీ తన స్వక్షేత్రంలోనే తన సొంత ఇంటికే మళ్ళీ వచ్చే అవకాశాలు ఉంటాయి. విదేశీ ప్రయాణాలు అతనికి పనిచేయవు. సో ఈ శ్రీనివాస్ అనే పేరులో మీకు చెప్పినట్టుగా ఇన్ని గుడ్ క్వాలిటీస్ ఉన్నాయి, ఇన్ని నెగిటివ్ క్వాలిటీస్ కూడా ఉండడం జరిగింది. కాబట్టి ఈ నెగిటివ్ను మనం తప్పించుకోవాలంటే అది ఒకటి రుణ బాధల నుండి, వ్యాపారంలో నష్టం నుండి, కుటుంబ కలహాలు, ఆరోగ్యం నుండి, ఆర్థిక స్తోమత, విదేశీ ప్రయాణం నుండి మీకు మేలు జరగాలంటే ఫస్ట్ మీ పేరుని 270 డిగ్రీల నుండి 360 డిగ్రీల కోణంలో గనక మీ పేరును మీరు సరి చేసుకున్నట్టయితే
తప్పకుండా మీకు మంచి జరుగుతుందండి. తప్పకుండా. అందులో భాగంగా ఒకసారి మీ పేరుని ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ ప్రకారం నేను చూసేటువంటి పద్ధతిలో సరి చేసుకోవాలి. నేను చూసేటువంటి పద్ధతులు నేమాలజీ, గ్రాఫాలజీ, సిగ్నేచరాలజీ, ప్రొనాలజీ, ఇండియన్ వెస్టర్న్ న్యూమరాలజీ, ఇండియన్ వెస్టర్న్ ఆస్ట్రాలజీ, ప్రశ్నాశాస్త్రం, హస్తరేఖలు, గవ్వలు, తాళపత్ర గ్రంథాలు, ఇలా అన్ని విధాలుగా నేను పరిశీలన చేస్తాను. కాబట్టి సమస్య ఎలాంటిదైనా పరిష్కారం మనకు ఈ న్యూమరాలజీ మరియు ఆస్ట్రాలజీలో తప్పకుండా లభిస్తుంది. కాబట్టి మీ గురించి, మీ పిల్లల గురించి, మీ ఫ్యామిలీ గురించి మీరు వివరంగా మీరు తెలుసుకోవాలనే ఆలోచనలో కనుక మీరు ఉన్నట్టయితే తప్పకుండా కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేసి పర్సనల్గా ఫోన్ లైన్లో కలిసే ప్రయత్నం చేయండి. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోండి. సర్వే జన సుఖినో భవంతు.